ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అడిషనల్ ఎస్పీ స్వరూపరాణి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతికుమారి, ఏలూరు డీఎస్పీ ఈ శ్రీనివాసులు వాహనదారులకు సూచించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా రవాణా శాఖ, సాయి స్వర్ణ హీరో షోరూం సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరులో భారీ బైక్ ర్యాలీ జరిగింది. పోలీస్ పెట్రోల్ బంకు వద్ద డీటీసీ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని కొత్త బస్టాండ్, ఫైర్ స్టేషన్ సెంటర్, జూట్ మిల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఎస్పీ, డీటీసీ, డీఎస్పీలు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ఓవర్టేక్ చేయకుండా, అతి వేగంగా వెళ్లకుండా వాహనాలు నడిపితే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదాలు జరిగే సమయంలో హెల్మెట్ లేని వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ప్రమాదాల నియంత్రణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి స్వర్ణ హీరో షోరూం జనరల్ మేనేజర్ ఏవి సోమేశ్వరరావు, ట్రాఫిక్ సిఏ కె శ్రీనివాసరావు, ఎంవీఐ కె శివప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరు జిల్లాలో రవాణా మరియు పోలీసు శాఖల సమన్వయంతో టూ వీలర్స్ యొక్క హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. ఈ రహదారి భద్రతా మాసోత్సవాల ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాల సంఖ్యను 2030 సంవత్సరం నాటికి 50% తగ్గించడము. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారము మన భారతదేశంలో 2021వ సంవత్సరంలో సుమారుగా 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల సుమారుగా 1,52,000 మంది ప్రాణాలను కోల్పోవడం జరిగింది. అలాగే 3,84,000 మంది గాయాల పాలవ్వడం జరిగింది. ఒక రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞను మనమందరూ తీసుకున్నట్టయితే నేను ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ని ధరిస్తాను. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను మద్యం సేవించి కానీ, అధిక వేగంతో కానీ, సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ నేను ప్రయాణం చేయను. అలాగే రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేస్తాను. ఈ రోడ్డు ప్రమాదాల నియంత్రణలో నేను కూడా భాగస్వామిని అవుతానని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని నేను అందరినీ ఆశిస్తూ ఇటువంటి చర్యలు మనం అందరూ తీసుకున్నట్టయితే తప్పనిసరిగా ఈ రోడ్డు ప్రమాదాల సంఖ్యని మనం అందరం గణంగా తగ్గించడానికి అవకాశం ఉంది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు హెల్మెట్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరుగుతుంది. మనకు జరిగే ప్రమాదాల్లో ఎక్కువగా టూ వీలర్స్ ఉంటున్నాయి. రోడ్డు యాక్సిడెంట్లో ఎక్కువగా ఆ టూ వీలర్స్ వలన ఎక్కువ జరుగుతున్నాయి. ఆ టూ వీలర్స్లో కూడా హెల్మెట్ ధరించకపోవడం వలన కూడా చాలా మరణాలు సంభవించడం జరిగింది. అందుకోసమే ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమం సందర్భంగా ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరిస్తే వాళ్ళ మరణం అనేది సాధ్యమైనంత వరకు మనము తప్పించుకోవచ్చు. ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా చిన్న చిన్న గాయాలతోటి మనము బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ప్రమాదం అనేది, యాక్సిడెంట్ అనేది చెప్పి జరగదు. మనము జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదుటివాడు అజాగ్రత్త వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ప్రమాదాలు జరిగినప్పుడు మనము ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా మనము డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి దయచేసి. అలాగే 4 వీలర్స్ మనం వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ కూడా దానివల్ల ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రాణహాని అనేది ఇలాంటివి చాలా నివారించవచ్చు మనం. కాబట్టి దయచేసి అందరూ ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ గారు. ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మన ఆర్టీఓ డిపార్ట్మెంట్తోనూ తర్వాత పోలీసు వారు కలిసి బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. సో ఈ సందర్భంగా
ఈ సంవత్సరం జస్ట్ 1.5 మంత్లోనే మనకి 42 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి, అలాగే 32 నాన్ ఫ్యాటల్ జరిగాయి. అంటే చాలా ఎక్కువ జరుగుతున్నాయి మనకి హైవేలో కానీ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కానీ. సో ప్రజలందరికీ ఈ సందర్భంగా అవగాహన కల్పించాలని మనం ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా కంపల్సరీ అందరూ కూడా హెల్మెట్స్ వాడాలి. హెల్మెట్స్ కూడా మంచి కంపెనీ వాడండి, ఏదో పోలీసుల కోసం కాకుండా వారి ప్రాణాల కోసం, వారి ఫ్యామిలీ కోసం మీరు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. అలాగే డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ కానీ ఓవర్టేకింగ్లో కానీ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఏదైతే రోడ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా అందరూ ఫాలో అవ్వాలని ఈ అవగాహన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.